హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అమెరికాలో మనం ఏదైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ పర్సన్ డెలివరీ టైం అప్పుడు కాల్ చేస్తారా లేదా అనేది ఈ వీడియోలో చూడండండి. ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా యూట్యూబ్ ఫ్యామిలీ సర్కిల్‌లో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఇలాగుంటుంది. ఇవన్నీ అయితే తెలియదండి. దానికోసమే నేను ఈ వీడియో ఏంటి చేస్తున్నాను. షాక్ ప్లీజ్ అయ్యావా? చివరి వరకైతే చూడండండి. మా వాడికైతే ఒక సైకిల్ అయితే ఆర్డర్ చేశామండి. బట్ మాకైతే డెలివరీ టైమ్ అప్పుడైతే ఏం కాల్ చేయరండి. What? మనకు మాత్రం ఇండియాలో డెలివరీ పర్సన్ స్టార్ట్ అయితే అప్పుడు కాల్ చేస్తారు. అండ్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు కదండీ! ఇలాగుంటుంది. బట్ ఇక్కడ మాత్రం అలాగ ఉండదండి. వాళ్ళేంటంటే డెలివరీ డేట్ అప్పుడు ప్యాకేజ్ మాత్రం మనకి డోర్ ముందు పెడతారండి అంతే. కొన్నిసార్లు ఏందంటే బ్లాకు, అపార్ట్మెంట్ కూడా మిస్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం కంప్లెయింట్ రైజ్ చేస్తే మనకి రిఫండ్ అనేది చేస్తారండి. ప్రొడక్ట్ మనకు దొరకకపోతే ఇలా ఉంటుంది ప్రాసెస్ అనేది. మా Oh చిన్నోడు my మాత్రం God. ఫుల్ ఎక్సైట్‌మెంట్ అండి. ఏదైనా ఆర్డర్ ఇంటికి వస్తే అది ఓపెన్ చేసి అది ఫిక్స్ చేసేదైతే ఫిక్స్ చేసేంత వరకైతే ఒప్పుకోడండి. ఇలాగుంటుంది. అదిగాక ఇది వాడికి సంబంధించింది కాబట్టి ఇంకా ఫుల్ ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాడు. వాళ్ళేంటంటే మన డోర్ ముందు పెట్టినప్పుడు ఒక ఫోటో తీసి అయితే అప్లోడ్ చేస్తారు. ఇక్కడ మాత్రం ఏ వర్క్ చేస్తున్నా కానీ ఆ ప్రొఫెషన్‌కి మాత్రం నాకు రెస్పెక్ట్ వాల్యూ, కావాలి. రెస్పెక్ట్ ఇస్తారండి. బట్ మనకు మాత్రం ఇండియాలో అలాగ ఉండదండి. మనం చేసే వర్క్‌ని బట్టి మాత్రం మనకైతే రెస్పెక్ట్ ఇవ్వడం అనేది అక్కడ జరుగుతుంది. మెయిన్ అయితే నాకైతే ఇక్కడైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి అది మాత్రం. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి అండి, లైక్ చేయండి. అండ్ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఇక్కడైతే నేను పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలు కూడా ఇంతేనండి, ఇలాగే ఎగ్జైట్మెంట్గా ఉంటారు ఏమైనా టాయ్స్ అలా వచ్చినప్పుడు. మా వాడైతే ఫిక్స్ చేయించడం అయితే అంతా అయిపోయిందండి సైకిల్ని. బట్ తొక్కురా అంటే లేదు, నాకు ఈ కలర్ నచ్చలేదు, నాకు వేరేది కావాలి బ్లాక్ కలర్ అనేసి గొడవ చేస్తున్నాడండి. తొక్కడం అయితే రాదు, మెల్లగా నేర్చుకుంటాడు కదా. ఫైనల్గా అయితే బయటికి కూడా తీసుకొచ్చాడు సైకిల్ని సేమ్ డేనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.